ముఖ్యంగా తెలంగాణలో చూస్తే కామారెడ్డి మెదక్ జిల్లాల్లో ఇటీవల వర్షం భారీగా రావడం, రాత్రికి రాత్రే భారీ వర్షాలు నమోదయ్యి ఊళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు రాత్రికి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందంటూ చెప్తోంది. భారీ వర్షాలు రాబోయే రోజుల్లో మరింత ఉండబోతున్నాయి. ఈ నెల మొత్తం కూడా ఆగస్టులో ఏ విధంగా అయితే భారీ వర్షాలు పడ్డాయో అలాగే సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. తెలంగాణలో మరోసారి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇవాళ రాత్రి 3 జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తోంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తోంది. లోతట్టు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్లోను, ఇటు తెలంగాణలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. ముఖ్యంగా 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 3 జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరొకసారి అక్కడ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రజలు ఎవరు బయటకు రావద్దని, వీలైనంత వరకు ముఖ్యంగా చెరువులు, కుంటలు లేదంటే వాగులకి పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని, వరద నీరు ఏ క్షణంలో అయినా సరే ముంచెత్తే అవకాశం ఉందంటూ చెప్తోంది. అలాగే ఇప్పటికే వరదల్లో ఉన్నవాళ్ళు, ఒక మోస్తరు వరద నీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరింత భారీ వరద నీరు చేరితే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండండి, ఎవరు బయటికి రావద్దంటూ చెప్తోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు, అలాగే వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతాయని, భారీగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో పంట మునిగిపోయింది, ఇళ్ళు మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వరద నీరు నిలిచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగాను గతంలో వరంగల్లో చూసాం మనం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. నది ప్రవహించిందా ఊళ్ళలోంచి అన్నట్లుగా వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా భారీ వర్షాలు పడ్డం, కొన్ని నిమిషాల్లోనో లేదంటే కొన్ని గంటల్లోనో నదులు, వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు కనీసం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా సాయంత్రం ప్రాంతాల్లోనూ, రాత్రి వేళల్లోనూ ఈ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు రియలైజ్ అయ్యేలోపే, భారీ వర్షం పడింది, వరద ముంచుకొస్తుందని రియలైజ్ అయ్యేలోపే చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ వర్షాల వల్ల తెలంగాణలో ప్రజలు భారీ ఎత్తున నష్టపోయి ఉన్నారు, పంటలను నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పంట సగం వరకు కూడా పంటకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు చల్లి సాగు చేస్తున్నాం. ఈలోపు ఇంత భారీ వర్షాలకు మేము నష్టపోతున్నాం, ప్రభుత్వం కాపాడాలి అంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం సైతం తగిన చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్లోనూ అలాగే వరంగల్, ఖమ్మం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. రానున్న 36 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్కు అతి భారీ వర్షాలు, ఖమ్మానికి అతి భారీ వర్షాలు, అలాగే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సైతం భారీ వర్షాలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే విశాఖ, ముఖ్యంగా మనం చూస్తున్నాం సముద్ర తీరం వెంబడి అలలు ఒడ్డుకు ముంచుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్మోస్ట్ చాలా దూరం వరకు, సుమారుగా 500 మీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్ళొద్దంటూ చాలా రోజుల నుంచి మత్స్యకారులకు చెప్తూనే వస్తున్నారు అధికారులు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్తే మంచిదని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ ఎప్పటి నుంచో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నెలంతా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్లో సైతం భారీ వర్షాలు పడబోతున్నాయంటూ అధికారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా సాధారణం కంటే కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీర్ఘకాల సగటుతో పోల్చుకుంటే, అంటే లాంగ్ టర్మ్ నుంచి ఎంత వర్షపాతం నమోదైందో మనం చూసుకుంటే 109% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ చెప్తుంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా మనం పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా చాలా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఈ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భారీ వర్షపాతాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా సగటు కంటే 6.1% ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది. 74.31 సెంటీమీటర్ల వర్షపాతం దేశవ్యాప్తంగా నమోదైంది. అలాగే 3 నెలల్లో చూసుకుంటే కూడా భారీగా వర్షాలు నమోదయ్యాయి అంటున్నారు. భారతదేశంలో ఆగస్టులో 25.06 సెంటీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. సాధారణం కంటే 31% అధికం అంటూ చెప్తున్నారు. 2001 నుంచి పోల్చుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఇదే అత్యధికమైనటువంటి వర్షపాతం. ఇక ఈ నెలంతా కూడా, ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్ నెలంతా కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు దీనికి తగ్గట్లుగా జాగ్రత్తగా ఉండాలి. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది. అలాగే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ క్లౌడ్ బర్స్ట్ జరుగుతుండడం వల్ల కూడా భారీగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈదురుగాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతిరోజు హైదరాబాద్లో ఎక్కడో చోట వర్షం నమోదవుతూనే ఉంది, వర్షపాతం కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు హైదరాబాద్ మహానగరం సైతం భారీ వర్షాలకు అతలాకుతలమయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా తెలంగాణలో చూస్తే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇటీవల వర్షం భారీగా రావడం, రాత్రికి రాత్రే భారీ వర్షాలు